లేదు లేదు చెప్పలేదు, ఇది వాస్తవం కాదు మేడం. నేను అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు దాడి చేయడం అనేది చాలా తప్పు మేడం. వాళ్ళు నిజంగా ముందు చెప్పింటే అందరూ ఒకే విధంగా ఉండరు కదా. చెప్తే 10 మందిలో కనీసం 5 మంది అన్న జాగ్రత్త పడతారు కదా మేడం. అటువంటిది ఏది లేదు. వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పు మేడం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకొని ఉంటున్నారు? ఇక్కడ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఫుట్పాత్ ని మీరు ఆక్రమించి షాపులు నిర్మించుకున్నారు? లేదు మేడం, ఫుట్పాత్ని ఆక్రమించలేదు. వాళ్ళు ఉన్న ఫుట్పాత్లను కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆస్తులనే వాళ్ళు డిమాలిష్ చేస్తున్నారు. ఫుట్పాత్ మీదకి ఏం రాలేదు. మా హద్దుల్లో మేమే ఉన్నాము. కాకపోతే ఎండ వస్తుందని చెప్పి షెడ్ ఒకటి ముందర వేసుకున్నాం అంతే. దానికి కూడా వాళ్ళు ఫుట్పాత్ని ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ వేసిన ఫుట్పాత్ని కూడా తీసేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఆస్తి నష్టం వాళ్ళే చేసుకుంటున్నారు. ఆస్తి నష్టం మీకు అవుతుంది కదా, గవర్నమెంట్కి ఎట్లా అవుతుంది? అంటే మాకు కూడా ఆస్తి నష్టమే మేడం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆస్తి నష్టమే. ఇప్పుడు ఫుట్పాత్నే వాళ్ళు డిమాలిష్ చేసింది. వాళ్ళు మేము వేసుకున్నది ఏం కాదు. ఇప్పుడు ఇల్లు అన్నప్పుడు 1 ఫీట్ 2 ఫీట్లు మెట్లు వేసుకోవడానికి ర్యాంప్ వేసుకుంటాం, అది కొట్టేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా మేడం. ఆ హైట్కి ఎక్కలేం కదా. ఇప్పుడు ఎవరైనా రోడ్ లెవెల్ కన్నా ఆ ఇల్లు హైటే కట్టుకుంటారు. వరద నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళు వస్తుంది అని చెప్పేసి 2 ఫీట్లో 3 ఫీట్లో హైట్ కట్టుకుంటారు. ఆ హైట్లోకి వెళ్ళాలంటే 1-2 మీటర్లు అయితే రోడ్డు పైకి రావాల్సిందే కదా మేడం. ఇప్పుడు మీరు తీసేస్తే మేము పైకి ఎట్లా ఎక్కడం, ఎట్లా దిగడం? ఇప్పుడు ఇంట్లో ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళడం తీసుకురావడం కూడా కష్టమే కదా మేడం. ఈ విషయాన్ని వాళ్ళు ముందు గ్రహించకుండా ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి చేయడం అనేది చాలా తప్పు మేడం.